ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ చేసిన పని నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. తన స్నేహితుల కోసం నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి అల్లు అర్జున్ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే మెగా హీరోలందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా పిఠాపురం నియోజకవర్గం వెళ్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం జనసేన కూటమికి వ్యతిరేకంగా వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్గా మారింది. ఇకపోతే ఈ విషయం గురించి మాట్లాడేందుకు అల్లు అర్జున్ గారు తాజాగా తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట. కొద్దిసేపు ఇద్దరు ముచ్చటించుకున్నారట. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు అల్లు అర్జున్ గారు నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ తన మిత్రుడి కష్టం కల్లారా చూశానని, అందుకే ఇక్కడి వరకు వచ్చారని తెలిపారు. తనకు రవికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ ఏనాడు ఆయన తనను ప్రచారానికి రమ్మని పిలవలేదని చెప్పారు. రవి కష్టాన్ని చూసి తానే నంద్యాలకు వచ్చానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో రవికి మద్దతుగా ట్వీట్ చేశానని, ఈసారి కూడా అలా చేయొచ్చని, కానీ ట్వీట్ చేశానని పెడితే మనసుకు సరిపోదని ఇంటికి వచ్చి సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు బన్నీ.